మా ఊళ్ళో నేను బాగా ఫేమస్ సారు. నేను టీవీలో కనుక వచ్చానంటే మా ఊళ్ళో పడి పడి చూస్తారు. అందులో గర్ల్స్ నాకు పిచ్చ ఫ్యాన్స్ అండి. మెదవా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను అసలు బయటకే కనిపించొద్దంటే ఎందుకురా పోటుగాళ్ళ వచ్చావు? నువ్వు బతుకున్నావని తెలిస్తే ఈ షో అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అది కాదు పెద్ద సారు, లోపలికి లాగారు కదా, ప్యాంట్లోకి సీమలు దూరాయి. మీ మేకప్ బోర్డు నాకు హెల్ప్ చేశాడు, ఆడికి థ్యాంక్స్ చెబుదాని ఇక్కడ దాకా ఫాలో అయ్యి వచ్చిన. మీ ఇద్దరికి ఖచ్చితంగా సన్మానం చేస్తే రాలి. లోపల ఉన్న వాళ్ళకి హ్యాండ్ ఇచ్చావు, నిన్ను నమ్ముకుంటే మాకు హ్యాండ్ ఇస్తావుగా. టీవీ సినిమాల్లో యాక్టింగ్ చేయాలని నాకు చాలా పెద్ద ఆశ అండి. దానికోసం ఎంత ప్రయత్నించినా ఏ ఎదవా నాకు ఛాన్స్ ఇయ్యలేదండి. ఊళ్ళో గనక తెలిస్తే నాకు చాలా భయమేస్తుందండి. డోంట్ వరీ మ్యాన్, రేపొద్దున్న షో ముగిసే టైంకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లక్ష చొప్పున ఇస్తాను. ఒక్క రాత్రి పూట కష్టపడినందుకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఎవరిస్తారు మీ ఊళ్ళో? డబ్బు అందిన వెంటనే అందరూ వచ్చి నీకే థ్యాంక్స్ చెప్తారు. చూస్తూ ఉండు. పెద్ద సార్, నేను హీరోలా ఉన్నాను కదా. ఒక బస్ కండక్టర్ సూపర్ స్టార్ అవ్వగాలేంది, ఒక డ్రైవర్ హీరో అవడానికి. నువ్వు కూడా చేయితే మేడం మీరు ఒరే మేకపోడా నువ్వురా. లేవరా, ఏమైందిరా నీకు? సుధాకర్ చనిపోయాడు. సుధాకర్ ఏమైంది? ఆ మాట మాత్రం అనొద్దు మమత. మమత ప్లీజ్ ఓవర్ ఎగ్జైట్ అవ్వద్దు. ఇది అడవా లేకపోతే అమ్యూజ్మెంట్ పార్కా? ఏంటి ఇంత భయంకరంగా ఉంది? రే సుధాకర్ లేవరా, ఏదో ఒకటి మాట్లాడు. లోపలికి రావద్దని చెప్పారా? నువ్వే అందరినీ బలవంతంగా తీసుకొచ్చావు. గట్టిగా పట్టుకోండి. సుధాకర్ పడుకోబెట్టు. హలో, ఎందుకని ఏడుస్తున్నారు? వాడేం చచ్చిపోలేదు, జస్ట్ అన్కాన్షియస్ అంతే. వాడికేం జరగలేదు. వాడి మొహాన నీళ్లు కొడితే వాడు తేరుకుంటాడు. నువ్వు ఊరుకో. అవును పృథ్వీ, మనకిప్పుడు నీళ్లు కావాలి. గురూజీ కొంచెం చూసుకోండి, విని చూసుకోండి. రేటా మన ఇద్దరు వెళ్తారా? లెట్స్ గో. సుధాకర్ 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 నీకేం కాదు. ఇది అద్భుతంగా ఉంది సార్. సుధాకర్కి గాయమైంది, హీ నీడ్స్ హెల్ప్. అవును పెద్ద సారు, పాపం మనలో ఎవరో ఒకరు వెళ్ళి నీళ్లు ఇచ్చుద్దామా? నోరుముయిరా, యు ఆర్ ఆల్ ఫూల్స్. పొద్దుటి వరకు వాళ్లకు తిండి నీరు ఏది ఇవ్వడానికి వీల్లేదు. అలాగే మాడుతూ ఉండనివ్వండి. వాళ్ళ ఫీలింగ్స్ మొత్తం రికార్డ్ చేయండి. అదే మనకు కావలసిన కంటెంట్. డోంట్ బి ఎమోషనల్ ఫూల్స్. ఎవరికైనా ఏదైనా అయితే వాళ్ళని వదిలి మిగతా వాళ్ళు బయటికి రాలేరు. దాన్ని మనం రికార్డ్ చేద్దాం. అది పెద్ద వైరల్ వీడియోగా మారిపోతుంది. దాన్ని మనం అమ్ముకోవచ్చు. అదే అదే మన షో గ్రేట్నెస్. అది మన కెరియర్ కూడా. పృథ్వీ, నేనొస్తే సుధాకర్ బతుకుతాడా? అలా అంటావేంటి? వాడేమన్నా చచ్చిపోయాడా? అయినా అమ్మాయిలంతా ఒకేలా మాట్లాడతారేంటి? స్ప్రో కోల్పోతే చచ్చినట్టేనా? సారీ. ఇట్స్ ఓకే. అది సరే, ఈ ఇంట్లో నీళ్ళు ఎక్కడ ఉంటాయో నీకు తెలుసా? ప్లీజ్, ఈ రోజు ఈ ఇంట్లోకి వస్తానని నువ్వు ఊహించావా? లేదు కదా. లెట్స్ ట్రై. వెళ్ళి చాలాసేపు అయింది. ఈ ఇంట్లో వాళ్ళకి నీళ్లు దొరికాయో లేదో. నువ్వెందుకు పదే పదే అపశకునంగా మాట్లాడతావు మమత? నీళ్లు దొరుకుతాయిలే, నువ్వు ఊరికే ఉండు. సీత, నేనిక్కడ అడుగు పెట్టగానే ఉన్నట్టుండి విచిత్రంగా సుడిగాలి వీచింది. మీరందరూ రాగానే అది ఆగిపోయింది.